అన్న నేను ముఖ్యంగా చెప్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం కాదన్న, కొంచెం దూరం పెట్టు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, నేను బరాబర్ చెప్తున్నా, ఇది రజాకార్ల ప్రభుత్వం అన్న. రేవంత్ రెడ్డి ఆ రోజు 30,000 స్టూడెంట్స్ మీరు అందరూ రోడ్ల మీదకి వెళ్ళండి, మీ అమ్మనాలతో ఓట్లు అయిపోయని చెప్పేసి చెప్పినాడు బరాబర్గా. మేము బరాబర్ జియో 46 క్యాన్సిల్ చేస్తామని చెప్పినాడు. ఇంతవరకు జియో 46 క్యాన్సిల్ చేయలేదన్న. ఈరోజు ఇప్పటికీ రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇదే బల్మూరి వెంకటన్న నాది యువకులం అని చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసినాడు. ఈరోజు బల్మూరి వెంకటన్న ఉస్మానియా సాక్షిగా వచ్చేసి బాబు నాదే కులము, యువకుల కులం అని చెప్పేసి అన్నాడు. ఈరోజు రోడ్డు మీద నిలబెట్టిండు. అన్న నేను బరాబర్ చెప్తున్నాను, జీవితంలో ఏ రోజు నేను కాంగ్రెస్ కోటేయలే, ఫస్ట్ టైం వేసిన. ఎందుకు జియో 46 రద్దు చేస్తారని చెప్పేసి. ఈరోజు జియో 46 రద్దు చేయకపోతే ఇదే ఊళ్ళలో మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్కి ఒక్క ఓటు వేయకుండా చేస్తామని చెప్తున్నాను. నేను ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అన్న గుర్తుపెట్టుకుని ఖబర్దార్ చెప్తున్నా రేవంత్ అన్న, ఇదే సచివాలయం సాక్షి చెప్తున్నా. జియో 46 రద్దు చేయకపోతే మీ ఎంపీ ఎలక్షన్ ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామన్నా. బరాబర్ చెప్తున్నా అన్న. ఒక్కొక్క జిల్లాలో ఒక్క కటాఫ్ ఎందుకు తెలుసా? వనపర్తి 128, మహబూబ్ నగర్ 126, నల్గొండ 126.5, ఖమ్మం 126, సూర్యాపేట 126. అన్న ఏం పాపం చేసినామన్నా? హైదరాబాద్లో 104, 57. అన్న ఒక్కొక్కరు ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ కొట్టుకుంటారు అన్న. మేము అట్లా కాదు, నిజాయితీగా పోరాడుతున్నాము. చదువుకొని ఒక్కొక్కరు 150, నాకు 126 మార్కులు అన్నా. ఈరోజు మేము ఇదేం టైం అన్న సచివాలయం ముందు ఎందుకు నిలబడ్డాం? ఈరోజు 100 మంది ఉన్నారు. దేనికోసం అన్నా? జియో 46 క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఇదే శ్రీధర్ బాబు, ఇదే బట్టి విక్రమార్క, ఇదే సీతక్క అసెంబ్లీ సాక్షి చెప్పినారు. ఈరోజు ఏడిపోయినారు వీళ్ళంతా. మా బాధ మీకు అర్థం కావట్లేదా? మీ పిల్లలు రోడ్ల మీద ఉంటే మీ ఇలానే ఉంటారా అన్న? బరాబర్ చెప్తున్నా, జియో 46 క్యాన్సిల్ చేయకపోతే మేము జాబ్ వచ్చిన జాబ్ తీయమని చెప్తలేమన్నా. మాకు మెరిట్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తున్నాం. ఇదే నిన్న ఈరోజు ఏపీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందన్న. రిజల్ట్ వచ్చి గ్రూప్ 1 రిజల్ట్ వచ్చి కూడా వాళ్ళ జాబ్ వచ్చినా కూడా వాళ్ళ రిజల్ట్ క్యాన్సిల్ చేసింది. మళ్ళీ మెయిన్స్ పెట్టమని చెప్పింది. మా కేసు ఈరోజు 9 నెలల నుంచి మా కేసు హైకోర్టులో చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఎవ్రీ మండే పోస్ట్ పోన్ అని చెప్పేసి. ఏందన్నా మీరు సపోర్ట్ చేస్తారు? రేపు అదే అన్న యువకులంకి చెందిన బల్మూరి వెంకటన్న ఎప్పుడైనా కళ్ళు తెరుచున్నా, రేపు మండే మా కేసు ఉంది, మమ్మల్ని అందరూ న్యాయంగా సపోర్ట్ చేయండి అన్న, మీకు దండం పెడతాం. నిరుద్యోగం పొట్టన పెట్టుకొని చూసుకుంటామని అన్నది కదా ప్రభుత్వం. ఇది అన్న నిరుద్యోగం పొట్టను కాదు, నిరుద్యోగం బలం ఏమంటారు, నిరుద్యోగుల పొట్ట కొడుతుంది ప్రభుత్వం. చెప్తున్నా కదన్నా, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది నేను బరాబర్ చెప్తున్నా, రజాకార్ల ప్రభుత్వం. అప్పుడు రజాకార్లు ఎట్లుండో తెలుసా? ఆయన పేరు కాసిం రజ్వీ. రజాకార్ల సంస్థని సృష్టించిండు. ఆ రోజు 40 లక్షల మందిని క్రియేట్ చేసిండు కాసిం రజ్వీ. ఉండా పురుగులు చనిపోయింది ఆ రోజు. ఇదే రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా నేను, జియో 46 క్యాన్సిల్ చేయకపోతే నీకు ఇదే గతి పడుతుంది తెలంగాణ అని చెప్తూ సవాల్ చేస్తున్నా నేను. ఎంపీ ఎలక్షన్లో ఒక్క ఓటు కూడా నీకు చెప్తున్నా. ఆ రోజు ఎందుకన్నారు మీరు? టీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను బరాబర్ జియో 46 క్యాన్సిల్ చేస్తానని చెప్పేసాడు. ఇంతవరకు జియో 46 4 నెలలు అయింది ప్రభుత్వంలో వచ్చి. జియో 46 నుంచి ఒక్కసారి మాట్లాడిన పాపం లేదు, ఒక్క నిరుద్యోగం మాట్లాడిన పాపం లేదు. మంత్రులు ఏదైతే ఈ ప్రభుత్వం ఏరికోరు తెచ్చుకున్నారు, మీకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి ఎన్నికల ముందు వచ్చింది. సో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, మరి ఎట్లా ఉంది అన్న? నేను బరాబర్ ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర వచ్చి 1000 మంది స్టూడెంట్స్ మాట్లాడి మా ప్రభుత్వాన్ని మీరు తీసుకొస్తే మేము ఖచ్చితంగా జియో 46 క్యాన్సిల్ చేసి మీకు న్యాయం చేస్తాను ఆ రోజు రాహుల్ గాంధీ కూడా అన్నాడు. ఇదే మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, బట్టి విక్రమార్క అన్నారు, శ్రీధర్ బాబు అన్నారు, సీతక్క అన్నది, ప్రతి ఒక్క మంత్రులు ఉన్నారు. ఇప్పుడు క్యాబినెట్ ఉన్న ప్రతి మంత్రి కూడా ఈ మాట అన్నారు. బట్ ఈరోజు సబ్ కమిటీ వేసారు. ఇలా సబ్ కమిటీ ఒక్క బట్టి విక్రమార్క తప్ప దామోదర్ సార్కి ఏం తెలుసు అని, గంగులక్క సార్కి ఏం తెలుసు అని, ఏం తెలుసు వీళ్ళకు? తెలిసిన వాళ్ళకి సీతక్కనో లేకుంటే ఇప్పుడు ఇంకా సార్ పేరు బట్టి విక్రమార్క సార్ వీళ్ళని వాళ్ళ సబ్ కమిటీ. దామోదర్ సార్కి ఏమీ తెలియదు దాని గురించి. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ జియో 46 అంటే జియో 46 క్యా అంటాడు. ఇదే పరిస్థితి దామోదర్ సార్ క్యా అంటాడు. అన్న మీకు దండం పెడుతున్న, చేతులు మొక్కి చెప్తున్నా అన్న, అర్థం చేసుకోండి. స్టూడెంట్ల పొట్టాలు కట్టకండి. జియో 46 క్యాన్సిల్ చేసి సూపర్ న్యూమరిక్ పోస్టులు క్రియేట్ చేసి మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నా అన్న. ఇవాళ ఎన్నికల ముందు వచ్చే ముందు మిమ్మల్ని నిరుద్యోగ యువతని వాడుకొని ఇలా అధికారంలోకి వచ్చిందని చాలా మంది మీ తోటి మిత్రులు చెప్తా ఉన్నారు. బరాబర్ చెప్తున్నా, మమ్మల్ని వాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎవరంటే యువకులమని చెప్పుకొని తిరిగే బల్మూరి వెంకటన్న ఇదే చేస్తున్నాడు. ప్రతిరోజు మమ్మల్ని మభ్య పెడుతున్నాడు. మేము బయటకు వచ్చే ప్రతిసారి బల్మూరి వెంకటన్న వచ్చి మాట్లాడుతున్నాడు.